మీరు ఇగ్నైట్ ప్రోగ్రాంలో ఒక దగ్గర మీరు చెప్తున్నారు రెగ్యులర్గా ఇంగ్లీష్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదివితే సివిల్స్ వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అంటే ఆ మెసేజ్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఈరోజు చెప్తున్నానండి, వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ ఇస్ గుడ్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ని చూశాను, గంటలు గంటలు పేపర్ చదివేస్తుంటారు. సో ఇట్ ఈస్ నెంబర్ వన్, ఇట్ ఈస్ గుడ్. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి పట్టు ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఇట్స్ మంచిదని. కానీ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ను మనం మైండ్లో పెట్టుకుంటే చాలా పెద్ద సిలబస్ లిమిటెడ్ టైం స్పాన్లో మనం తయారు చేయాలి. కాబట్టి వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్, మేకింగ్ గుడ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఉన్న ఒక పేపర్ తీసుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని చదివితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ఇట్స్ అ క్వాలిటీ న్యూస్ పేపర్ విచ్ హ్యాస్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్. అది తీసుకుంటే చదివితే చాలు. సో దట్ ఈస్ మై సజెషన్ అండ్ అడ్వైస్. ఓకే, ఇక మనం మీ ప్రొఫెషన్లోకి వద్దాం. సివిల్స్ మీరు రాశారు, ఎన్పిఏలో ట్రైనింగ్, ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నర్సీపట్నం. అంటే మీ మధ్యలో మీరు గ్రేహౌండ్స్ ట్రైనింగ్స్ అయిన తర్వాత నర్సీపట్నం మీరు వచ్చేసరికి అప్పుడు ఎస్పీ జి శ్రీనివాస్ గారు అనుకుంటా, విశాఖపట్నం రూరల్. మీరు వచ్చే టైంకి ముందే అనకాపల్లిలో పొల్యూషన్ బ్లాస్టింగ్స్ రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. నర్సీపట్నం చింతపల్లికి కలిపి ఒకే అప్పుడు ఏఎస్పీ ఉండేవారు. చింతపల్లి పోస్టింగ్ ఉన్నా దానికి కూడా మీకే ఉండేది. రెండుని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొచ్చారండి? ఏఎస్పీ టైం వాజ్ చాలా ఛాలెంజింగ్ అండి, అండ్ ఆల్సో వెరీ ఫుల్ఫిల్లింగ్. చాలా సంతోషమైన, చాలా ఒక మంచి ఫుల్ఫిల్మెంట్తో ఐ ఫెల్ట్ సర్వింగ్ దేర్ ఇన్ నర్సీపట్నం. సో ఫస్ట్ పోస్టింగ్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా జోష్ ఎక్కువ ఉంటుంది, ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా జీల్ ఎక్కువ ఉంటుంది. సో వీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఐ వాజ్ ఫార్చునేట్. అంటే మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ చాలా చక్కగా అప్పుడు సహకరించారు. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకవైపు నక్సలిజం చింతపల్లిలో, అదేవిధంగా మనకి కొన్ని పార్ట్స్ ఆఫ్ నర్సీపట్నం, మంప, కొయ్యూరు ఈ ప్రాంతంలో, అదేవిధంగా ఒక చోట్లో చూస్తే మనకి ఇండస్ట్రియల్ అన్రెస్ట్, పార్ట్స్ ఆఫ్ మనకి పైక్రాపేట వైపు కానీ, ఎల్లమంచిలి కానీ, ఇవన్నీ చూస్తే లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అన్రెస్ట్. అప్పుడు బ్రాండెక్స్ అనే ఇష్యూ ఒక జరిగేది. ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ టైం. గాంజా ఒకటి ఉందండి, అండ్ ఆల్సో గాంజా అప్పుడు. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూస్. సో మల్టిపుల్ ఛాలెంజెస్. సో ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్. అవర్ బాసెస్ దట్ టైమ్ ఫెల్ట్ I can handle such an assignment for my first assignment. So I was able to do good justice to the posting that time. చాలా మంచి సక్సెస్న మనం చేసాము. ఇండస్ట్రియల్ అన్రెస్ట్ ఒకవైపు కంట్రోల్లో పెట్టుకుంటూ, ఇటువైపు ఒక మంచి సక్సెస్, దళం మెంబర్స్ని అరెస్ట్లు కానీ, సరెండర్స్ కానీ, సో ఎన్కౌంటర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒకవైపు తీసుకొని యాంటీ నక్సల్ వర్క్, అదేవిధంగా పబ్లిక్తో పాటు మనకు ఒక మంచి ఇమేజ్. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఐ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్ నర్సీపట్నం. సో నాకు గుర్తుంది. సో ఆల్ దీస్ ఒకే టైంలో ఏఎస్పీ టైంలో చేయడం అంటే వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నర్సీపట్నం మీరు చెప్తున్నట్టుగా మైదాన ప్రాంతంలో మన కంపెనీ ఇష్యూస్ ఉన్నాయండి. కానీ అప్పర్ మా నర్సీపట్నం చింతపల్లి బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అని వాళ్ళది ఎక్కువగా మూమెంట్ కనిపించింది. ఆయన కోసం అప్పుడు మీరు చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. ఏం జరిగింది? వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారు. ఉన్నాయండి, అవన్నీ పాతవి చేసాము. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. సో సార్, మీరు నక్సల్స్ మూవ్మెంట్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసారా, లేదా సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా మీరు ఐడెంటిఫై చేశారు? అఫ్ కోర్స్ అండి, డే 1 నుంచి ఎనీ బ్యాలెన్స్డ్ ఆఫీసర్ నోస్ ఇట్స్ లైక్ అ సోషో ఎకనామిక్ ప్రాబ్లం. బట్ అది ఒక కామన్ మ్యాన్కి థ్రెట్ అలాగా మారకూడదు. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సింది ఒక పోలీస్ ఆఫీసర్ది బాధ్యత. కాబట్టి ఆ సోషో ఎకనామిక్ యాంగిల్ని ఒకవైపు మనము అడ్రస్ చేస్తూ శాంతి భద్రతను కూడా కాపాడుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఇస్ వాట్ ఈస్ యాంటీ నక్సల్ మూవ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. మీ నర్సీపట్నం మీకు బాగా గుర్తుండిపోయింది అంటే మీరు కొంతమంది విలేజ్ని తీసుకొచ్చి అరెస్టులు చేయడం కానీ, సరెండర్లు చేయడం కానీ, లేదా ఒక కోమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అన్నీ గుర్తున్నాయనండి. బట్ సిన్స్ ఇట్స్ పబ్లిక్ ఫోరం, సిన్స్ ఇట్ ఈస్ ఎన్ అంటే ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి కానీ కోమింగ్ అండి, దెర్ వాజ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ యాజ్ మెనీ యాజ్ ఇఫ్ ఐ రిమెంబర్ ఆల్మోస్ట్ 28 మిలిషియా మెంబర్స్ని మనము సరెండర్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైమ్ మారుమూల ప్రాంతాల్లో కొయ్యూరు కానీ, మంప కానీ లోపలికి వెళ్ళడం, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం పబ్లిక్తో ఇన్సైడ్ ది ఫారెస్ట్, ఇవన్నీ కూడా చాలా గుర్తున్నటువంటి ఇది. బట్ సిన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్
కొన్ని మనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి రివీల్ చేయకూడదు ఉంటాయి. సో వీ కెనాట్ డిస్క్లోజ్ దట్, బట్ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. రైట్. నర్సీపట్నం తర్వాత నెల్లూరు. నెల్లూరు అకదంతా డిఫరెంట్ అండి. మీకు నక్సల్స్ మూవ్మెంట్ కనబడని ప్రాంతం, అక్కడ రౌడీజం, యా మీకు కప్పరాల తిప్ప లాంటి దగ్గర అక్కడ అదొక ఇష్యూ ఉంటుంది, కప్పరాల తిప్ప. ముందుకు పోతే ఆత్మకూరు ఆవే ప్రాంతంలో ఒక నాటుసారా ఇష్యూ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీకు సముద్రంలో మధ్యలో ఫైట్ చేయడం, తమిళనాడు వాళ్ళు రావడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేపల జలాల మధ్యన, ఈ ఇష్యూస్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకోవచ్చు? అగైన్ అండి, నెల్లూరు వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవైపు ఏఎస్పీ అయితే నెల్లూరు ఎందుకు గుర్తుంటుందంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ యాజ్ ఎస్పీ, అండ్ దిస్ వాజ్ ది డిస్ట్రిక్ట్ వేర్ వీ వర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో మెనీ న్యూ స్కీమ్స్. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం నెల్లూరులో మనం పెట్టాము. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్. అదేవిధంగా ఒక చక్కనటువంటి గ్రౌండ్ని తయారు చేసుకున్నాము. అదేవిధంగా పబ్లిక్తో మనము ఫస్ట్ టైం ఇంటరాక్ట్ ఎలా అవ్వాలి, పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలని చాలా చక్కగా పనిచేసాము. యా, రౌడీ కౌన్సిలింగ్ చాలా ఫేమస్ అయింది అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు ఏం చూసానంటే, ఏదో రకాల కేసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల చాలా భయభ్రాంతికి గురి అవుతున్నారు. ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే ఇద్దరు కొట్లాడుకుంటే ఆ ఏరియా వాళ్ళు ఎవడో పెద్దోడు వచ్చి నా మీద ఒక రౌడీ దౌర్జన్యం చేశాడని. సో ఫస్ట్ 1 month వాట్ ఐ సా వాజ్ ఎవ్రీబడి ఈస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ హార్డ్ కోర్ ఫెలో కమింగ్ అండ్ హెరాజింగ్ దెమ్. సో నేనేం చూసానంటే ఈ ఎందుకు జరుగుతున్న హెరాస్మెంట్ అని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే ఐ ఫౌండ్ అవుట్ దట్ దేర్ ఆర్ అన్నెసెసరీ చిన్న స్క్రూప్లెస్ ఎలిమెంట్స్, అన్స్క్రూప్లెస్ ఎలిమెంట్స్. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ యునో క్రిమినల్స్, దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫెలోస్. బట్ చిన్న వ్యక్తి ఒక నార్మల్ ప్రజలకి ఇబ్బంది తీసుకుని వస్తున్నాడు. సో అందుకే ఓపెన్గా ఒక మెసేజ్ పంపించాలి పబ్లిక్కి, పోలీస్ అందుబాటులో ఉంటారు. ఇలాంటి వాళ్ళు చిన్న క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అందుబాటులో పోలీస్ ఉంటారు, ఎవరికి భయపడే అవసరం లేదని నేనే లీడ్ తీసుకొని ఐ థాట్ ఐ విల్ సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద పబ్లిక్ దట్ నెల్లూరు పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్ విత్ యూ అని. సో దానికి ఓన్లీ రీజన్ వీ కెప్ట్ దట్ కౌన్సిలింగ్. సో ఐ డోంట్ నో, ఇట్ బికేమ్ వైరల్. సో వీఆర్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ దట్. And most importantly, we were also able to bring about this, CCTV cameras. First time 24 CCTV cameras ఉన్నటువంటి ఒక సిటీ నుంచి almost 600 odd CCTV cameras by the time I came out, we had CCTV cameras. లైవ్గా ట్రాఫిక్ సమస్యలు మనం చాలా వరకు we were able to resolve. That is again a big takeaway for me. నెల్లూరులో we had చాలా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అక్కడ. సో మనము టైమ్డ్ రెడ్ లైట్స్ తీసుకుని వచ్చాం, సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్ టైమ్డ్, అంటే డైనామిక్గా ట్రాఫిక్ చూసుకొని తగ్గట్టుగా అదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ సర్కిల్స్ని తగ్గించి కొద్దిగా ఫ్రీ చేసాము. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్, బట్ పబ్లిక్లో వీ హ్యాడ్ సచ్ గుడ్ విల్. సో దే ఫెల్ట్ ఎస్ దేర్ ఇస్ సమ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది పోలీస్ అని. వీ హ్యాడ్ గుడ్ నేమ్. సో దట్స్ ద రీజన్ వీ వర్ వెరీ హ్యాపీ. మంచి కార్యక్రమాలు జరిగాయి. సో రౌడీ కౌన్సిలింగ్ కానీ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్, ప్రతి ఒక్క వీడియోన వీ వర్ ఏబుల్ టు అనలైజ్. అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏదైనా చోరీలు జరిగినప్పుడు వెంటనే దానికి పరిష్కారం ఇవ్వడం, విత్ ఎక్కడెక్కడ బ్యాగ్ లిఫ్టింగ్ కానీ పిక్ పాకెట్స్ కానీ చిన్న క్రైమ్స్ జరిగినప్పుడు ది CCTV cameras వీ వర్ ఏబుల్ టు జనరేట్ ఎవిడెన్స్ ఫర్ దట్. సో యా, ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కప్పరాల తిప్ప అనే విలేజ్ మీద మీ ఫోకస్ ఏంటంటే? యా అండి, దట్ ఈస్ ట్రెడిషనలీ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అది ఒక క్రిమినల్ ఏరియాగా చూడకుండా వీ వర్ ఏబుల్ టు సీ ఇట్ యాజ్ అగైన్ ఎ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్. రైట్. కొంతమంది ఓల్డ్ రిపీట్ అఫెండర్స్ని తీసుకుని వచ్చి మనం కౌన్సిలింగ్ చేయడము, ఎవరెవరికి అవసరం ఉంది సామాజిక న్యాయంగా వారికి అందించాల్సింది సపోర్ట్ అందించడం, పిల్లలను తీసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయడం, పోలీస్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాం. సో ఒకవైపు పోలీసింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ మీద మనము పట్టు సాధించాము, ఒకవైపు సామాజిక న్యాయంగా పరంగా చూసుకొని ఆ ఫ్యామిలీస్కి, ఆ విలేజ్లో ఉంటే ఫ్యామిలీస్కి వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్.